హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మేమైతే వాళ్ళ హోటల్కి అయితే వచ్చేసాం. పిస్తా హౌస్కి అయితే వచ్చాం మేము. మాకు ఇక్కడ బీరంగూడలో ఆర్సీపురం దగ్గర ఉంది పిస్తా హౌస్ అనేది. అక్కడైతే మేము వచ్చేసి మాకు అక్కడ నియర్ బై ఉంటుంది కాబట్టి నైట్ అట్లా వచ్చేసాము. మళ్ళీ అనదర్ నెక్స్ట్ డే పిల్లలకైతే ఫైనల్ ఎగ్జామ్స్. వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్ కదా, వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. అందుకని ఇక ముందు రోజు అయితే మేము హోటల్కి అయితే వచ్చాము. అందరం కలిసి భోజనం చేసి వెళ్ళొచ్చు అని చెప్పి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే పైన సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నా. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి అక్కడ ఎక్వేరియం అవి ఉన్నాయి కదా, అయితే చాలా ఆడుకుంటున్నాం. మనము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫిషెస్ని పిలుస్తుంటే వస్తున్నాయి దగ్గర, ఇట్లా గ్లాస్ దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. అట్లా వాళ్ళు కొద్దిసేపు అక్కడ ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత అయితే వచ్చి కూర్చున్నాం. ఆర్డర్ అయితే ఇచ్చేసాం. మేము వచ్చి కూర్చున్న తర్వాత పిచ్చామూలకే ఉన్నారు. చల్లగా కింద హలీం కూడా స్టార్ట్ అయింది. హలీం కూడా వేస్తున్నారు. పిస్తా హౌస్లో అయితే చాలా బాగుంది. అటల్లా టేస్ట్ అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మేము ఫస్ట్ అయితే పాయా సూప్ అట్లా అయితే చెప్పేసాము. చెప్పేసినాక తర్వాత ఇంకా ఫుడ్ పిల్లలకి ఏది కావాలో అవి అయితే తినమని చెప్తే ఏది కావాలో వాళ్ళు చెప్పారు. ఇక అదే చెప్పాము. ఇంకా అక్కడ మాకైతే గాలి రావట్లేదు. ఒక బస్ వేసి తగ్గట్లేదు అని చెప్పి వెనక్కి సీట్కి అయితే రండి అని చెప్పారు. అంటే ఫ్యామిలీ ఉన్నారు ఆల్రెడీ. ఫ్యామిలీ వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ కూర్చున్నప్పటి వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా మేమైతే ఏసీ వచ్చే ప్లేస్ దగ్గర అయితే వెళ్ళిపోయి కూర్చున్నాం. ఇంకా హోటల్ మాత్రం చాలా బాగుంది. నీట్గా సోఫా కానీ టేబుల్ కానీ చాలా నీట్గా ఉంది. ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంది. పిస్తా హౌస్ అంటే టేస్ట్ ఆల్మోస్ట్ బాగుంటుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే పాయా సూప్ అయితే ఆర్డర్ చేశాను. పాయా సూప్ అయితే వచ్చేసింది. తర్వాత మా ఇంకొక ఆమె ఉంది, ఆమె గులాబ్ జామ్ కావాలండి. అది తిన్నారు. చికెన్ డ్రమ్ స్టిక్స్ అదే తందూరి లాగా ఉంటాయి కదా, అవి కూడా చేసాము. అవి తిన్న తర్వాత మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. బిర్యానీ అయితే వచ్చింది. అందరం అయితే తింటున్నాం. అందరం అయితే తిన్నాం మంచిగా. ఒక ఫుల్ చెప్పాము, మొత్తం అందరికీ సరిపోయింది. తినేసినాక మళ్ళీ నేను ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ ట్రై చేద్దామని చెప్పి అట్లా తెమ్మన్నాను. పిల్లలు ఓన్లీ ఐస్ క్రీమ్ ఒకటి చెప్పి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.